హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ ఒక దగ్గర 5K 10K వరకు కూడా చూస్తున్నారు ఇన్స్టాల్ అండ్ యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో నన్ను ఫాలో అవ్వండి. పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అనే ఛానల్ ఉంటుంది, అది ఇన్స్టాలోని అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్నటి ఎపిసోడ్లో నాకు నచ్చింది ఏమంటే ముఖ్యంగా ఫ్లోరా అండ్ సంజనా గారి కన్వర్జేషన్ అయితే చాలా బాగుంది. బాత్రూమ్ దగ్గర బట్టలు మడత పెట్టుకొని ఇద్దరు ఒక చక్కగా కూర్చొని సంజనా గారు వచ్చి, మేడం మీరు బ్యాడ్ కాదు నేను బ్యాడ్ కాదు, ఒక సిచ్యువేషన్ వల్ల మన ఇద్దరం అలాగే ఇదయ్యాం అని చెప్పి మంచి కన్వర్జేషన్ రన్ అయ్యి అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తనూజ రీతు మన ఎమ్మెల్యేల గారి మధ్యన మా ఇద్దరు ఎవరికరా నువ్వు కెప్టెన్సీగా దేనికైనా వస్తే సపోర్ట్ చేస్తావు అనుకని ఇమ్మో గారు తెలివిగా మీ ఇద్దరిలో నేను ఎవరినైతే పర్ఫార్మెన్స్ ఇదిగా బేస్ చేసుకొని నేను వచ్చి ఇస్తానని చెప్పాడు. అండ్ ఎందుకంటే రీతు అడిగారు, ఆ ముందే కళ్యాణ్కును డెమాన్ పవన్ కనుక ఫస్ట్ రీతు వచ్చి డెమాన్ పవన్ అని చెప్పింది, అందుకే తన దగ్గర కూడా పాయింట్ రేస్ చేశారు. అండ్ నిన్న కన్వర్జేషన్ బిట్వీన్ ఈ సుమన్ గారు అండ్ బర్నీ గారు నాకు చాలా బాగా అనిపించింది. అది బెస్ట్ ఆఫ్ ఎపిసోడ్, బెస్ట్ సీన్ ఫర్ ఎపిసోడ్ అనుకుంటా. ఎందుకంటే అన్న చాలా బాధపడుతూ, అన్న మిమ్మల్ని ఇచ్చామన్నా, మిమ్మల్ని ఓనర్గా ఇచ్చాం, అక్కడ మా వాళ్ళు అంటారేటన్నా, మేము ఆలోచించి నువ్వు అక్కడ ఉంటే, నువ్వు ఓనర్గా నీకు ఇచ్చేయడం, నువ్వు అక్కడ ఉంటే మాకు ఏదైనా బెస్ట్ అనుకుంటుంది, కానీ ఒక గట్టి ప్లేయర్ని మేము ఇచ్చామని ఆలోచించలేదని ఒక చాలా బాధపడి కన్నీరు పెట్టుకున్నాడు మన సుమన్ శెట్టి గారు. అక్కడ వెంటనే తప్పు మాట చాలా బాగా చెప్పారు బర్నీ గారు. నేను వాళ్ళ కోసం ఆడట్లేదని ఇప్పటికీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను ఇంకా 10-8 లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ నేను 10-8 అనుకుంటే మొన్న జరిగిన మన కాలచక్ర గేమ్లో అంత గట్టిగా మన 10-8 అనుకున్న ఎమాన్యుయల్కి అంత గట్టిగా హోల్డ్ చేసి వాళ్ళు గెలిపించను. అక్కడే ఎమాన్యుయల్ గారికి నేను లైట్గా నాకు ఉన్న ఆలోచన బట్టి కాబట్టి నేను ఆపాను. అదే వేరే విధంగా ఆలోచిస్తే అక్కడ 2-3 ఎమాన్యుయల్ బయట నుంచి లాగా స్టీడీగా పడిపోతారు, కానీ నన్ను వాళ్ళు ఓనర్గా అనుకోవట్లేదని బర్నీ గారు చాలా బాగా చెప్తారు. అండ్ నిన్నటి ఎపిసోడ్లో సంజనా గారు ఇంకా ఎందుకంటే ఇది లైవ్లో చేశారు కాబట్టి నిన్న కెప్టెన్సీ లాస్ట్ అయిపోతుంది కాబట్టి సంజనా గారు ప్రతి ఒక్క మానిటర్కి ఇప్పటివరకు ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేశారో ప్రతి ఒక్కరికి కూల్ డ్రింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వచ్చి అందరూ బాగా తీసుకున్నారు. మన హరీష్ గారు కొన్నిసార్లు ఆయన ఎందుకో మంచిగా ప్రవర్తిస్తున్నారు, కొన్నిసార్లు ఏటో ఆయన గేమ్ విధానం ఏంటో అర్థం కావట్లేదు. వచ్చి మీరు బాగా యాక్ట్ చేశారు, రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి మళ్ళీ సంజనా గారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివే, ఎందుకంటే మంచిగా మన గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనం తక్కువ చేసుకోవడం అంటే ఇలాంటిదే. హరీష్ గారు చక్కగా 2 రోజులు బట్టి మంచిగా హరీష్ గారు ఒక వైబ్లో వెళ్తున్నారు, నీట్గా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివి చేయడం నేను ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి సరిపోయింది. ఎపిసోడ్లో వేస్తే మళ్ళీ నెగిటివ్ వస్తుంది కదా, అలాంటివి ఆయన తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ రీతు గారు నిన్న గేమ్ అంతా రీతు గారు చుట్టే రన్ అయ్యిందండి. ఎందుకంటే 10-8కి కెప్టెన్సీ కంటెండర్ల నుంచి ఒక 3 సెలెక్ట్ చేసి 4 తీసే ఇదేస్తారు బాధ్యత ఇవ్వగానే వాళ్ళు 10-8 రూమ్లోకి వెళ్ళి అందరూ ప్రతి ఒక్కరు బన్నీ గారు ఎలాగో ఫిక్స్ అన్నారు, కళ్యాణ్ వద్దన్నారు, మిగతా వాళ్ళు ఇంకెవరో ప్రియా శ్రేజ మనీష్, అలా మనీష్ పేరు కన్ఫామ్గా వచ్చింది. అండ్ డెమాన్ పవన్కి 5 ఓట్లు వద్దని పడ్డారు, కానీ ప్రతి ఒక్కరితో ఒక వైబ్ ఉందని చెప్పి అందరికి ఇన్ఫ్లుయెన్స్ చేశారో మరి ఏ విధంగా అన్నారు. అందరికి కూడా ఒకటే డెమాన్ పవన్ అయితే మాత్రం ప్రతి ఒక్కరితో ఒక వైబ్ ఉంది, ప్రతి ఒక్కరితో ఒక మంచిగా ఒక గేమ్ ఆడాడు, ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడు. బట్ అక్కడైతే డెమాన్ పవన్ పేరు ప్రస్తావించింది మాత్రం రీతువే. అలాగొచ్చింది అక్కడ బయటకు వచ్చాక చెప్పాక శ్రేజ గురించి చెప్పాలండి. ముఖ్యంగా అక్కడ ప్రతి ఒక్కరి గురించి చెప్పగానే శ్రేజ ఒప్పుకోదు, ఆ టాపిక్లోనే మీరు వద్దాను. ఎంతసేపు లైవ్ చూసిన వాళ్ళకైతే పరమ చిరాకు అనిపిస్తుందో తెలీదు. వాటి గొడవలు అంటే నచ్చిన వాళ్ళకైతే మంచి ఎంటర్టైన్మెంట్, నచ్చిన వాళ్ళకైతే ఇలాగ లాగు నామినేషన్ అయితే వద్దంటారా, ఈ నామినేషన్లో ఉంటే ఇప్పుడు కెప్టెన్ ఇస్తారు, ఈ సంవత్సరం ఈసారి వెళ్ళిపోతే ఏం చేస్తారని ఇప్పటి వరకు కెప్టెన్ అయ్యి నామినేషన్ నుంచి ఉండి నామినేషన్లో కెప్టెన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆ కెప్టెన్ వచ్చి ఓన్లీ ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్గా చాలా మందికి ఇచ్చిన సీజన్స్ లేవేటి. మరి నామినేషన్స్ గురించి కెప్టెన్స్ గురించి కంపేర్ చేయకుండా అంటది శ్రీజ. ఆ ప్రియా పక్క నుంచి వచ్చి ప్రియా ఏటి మాట్లాడుతుందో తెలీదు, తనకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, తనకి 5 ఓట్లు పడలేదు 2 ఓట్లు పడ్డారని తనూజ గారు అక్కడ చెప్పారు. ఆ 2 ఓట్లని పేర్లు చెప్పని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఊరుకోవాలి కదా, అనకూడదు. కానీ అక్కడ హరీష్ గారు కూడా బాగా కూల్ అయిపోయారు. ఓకే అని చెప్పి ఏ విధంగా మీకు కొంత విషయంలో నేను నచ్చలేదు, అక్కడ మంచిగా చక్కగా నించున్నారు. కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడుతాడు అర్థం కాదండి. మీరు ఇచ్చిన పాయింట్స్ కరెక్టే, మీరు ఇచ్చిన పాయింట్స్ ఇది నిజమే, బట్ అవి ఇవ్వకూడదు. కరెక్ట్ అంటాడు, నిజం అంటాడు, అవి ఇవ్వకూడదు అంటాడు. మన నామినేషన్లో కూడా అలాగే అంటాడు బర్నీ గారికి. గేము గెలచ్చు ఓడిపోవచ్చు, కానీ ఎలా గెలిచామందుకు
గెలచ్చు ఓడిపోవచ్చు, ఎలా గెలిచామన్న గెలడమే ముఖ్యం. ఎలా గెలిచామని బిగ్ బాస్ హౌస్లో అనవసరం, అది ఆడియన్స్ చూసుకుంటారు. అండ్ నిన్న వచ్చి కెప్టెన్సీ టాస్క్లోని రీతు గారికి సంచాలకగా పెట్టారు. రీతు గారికి సంచాలక పెట్టినప్పుడు మన బర్నీ గారు, ఎమ్మాన్యుయల్ గారు ముందుగా ఒక ఆలోచన చేసుకోలేదండి. రీతు ఉందంటే లాస్ట్లో మన ముగ్గురు ఉన్నామంటే ఖచ్చితంగా మన ముగ్గురులోని ఎవరు మనకే చేస్తుంది ఉన్నారేమో మరి నాకు తెలిసి. అందుకే మనీషిని తీసేయాలి అనుకున్నారేమో బర్నీ గారు, ఎమ్మాన్యుయల్ గారు, నాకు తెలియదు. కానీ ఎమ్మాన్యుయల్ గారు, బర్నీ గారు ఆలోచన లేకుండా అక్కడ డెమాన్ పవన్ ఉంచడం తప్పు చేశారు. అక్కడ డెమాన్ పవన్ ఉండడం కరెక్టే. మనీష్ గారు అక్కడ ఒక తప్పు చేశారు. ఏంటంటే అక్కడ రంగుది వచ్చి బర్నీ గారికి పడిశారు. బర్నీ గారి పరిస్థితి నేను లైవ్లో చూశాను. నైట్ కూడా నేను ఎపిసోడ్ చూశాను, లైవ్ ఎపిసోడ్. అందులో అంటే మనీష్ అని బర్నీ గారు అక్కడ ఎపిసోడ్లో కూడా ఎక్కడ అనలేదు, అక్కడ లైవ్లో కూడా ఎక్కడ అనలేదు. తను వెళ్ళి కొట్టేస్తే అక్కడ తనూజ ఎవరో ప్రస్తావిస్తారు. అవుట్ అంటే రీతు అంటది అవుట్ కాదంటారు. అక్కడ వాళ్ళంతలా కామనర్స్ సెలబ్రిటీస్ వర్సెస్ కానీ కామనర్స్ అన్నప్పుడు రీతు వాళ్ళ మీద ఎందుకు ఒక యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళతో నీకు మంచి వైబ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నావా? సంచాలకగా రీతు ఫెయిల్ పాసా? నా పరంగా నేను ఫెయిల్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వచ్చి అక్కడ మనీష్కి అందరూ అక్కడ డెమాన్ పవన్ కూడా మనీష్ పోస్తాడు. అలా మనీష్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి హీట్ ఆఫ్ మూమెంట్లో ముగ్గురు ఆడుతున్నారు. బర్నీ గారు, ఎమ్మాన్యుయల్ గారు, డెమాన్ పవన్ ఆడుతున్నప్పుడు హీట్ ఆఫ్ మూమెంట్లో ముగ్గురు ఉంటారు. అక్కడ స్టాప్ అన్నప్పుడు ఆగమని చెప్పారా, లేకపోతే అక్కడ బజరయ్యకి స్టాప్ అన్నారా? ఆవిడ ముందుగా మనకి క్లారిటీ ఇవ్వకుండా ముగ్గురు హీట్ ఆఫ్ మూమెంట్లు బర్నీ గారు రాస్తున్నారు, ఎమ్మాన్యుయల్ కింద రాస్తున్నాడు, తినొచ్చి వెనకట్లే డెమాన్ పవన్ ఇక్కడ రాస్తున్నాడు. మరి ఎంత రాస్తున్నప్పుడు అక్కడ స్టాప్ అని 3 సార్లు అని బర్నీ గారికి ఎలా తీస్తారు? అక్కడ బర్నీ గారు ఒకటే సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అనుకొని ఒక మాట అనుకొని వెళ్ళిపోయాడు. అది స్పోర్టివ్నెస్ అంటే నాకు పిచ్చగా నచ్చింది. రీతు మళ్ళీ అక్కడ అరుస్తుంటే అనుకుంటే సంజనా గారు ఒక అడ్వైజ్ చేస్తారు, జస్ట్ ఇమ్ము. అక్కడ వచ్చి నేను మాట్లాడుతానంటే తనూజ గారి మీద సీరియస్ అయిపోతారు. మీరు గిల్ట్గా ఫీల్ అయ్యి తర్వాత ఎవరితో మాట్లాడలేదు అంటే వాళ్ళకి మీరు అక్కడ డెమాన్ పవన్కి మీరు ఫేవర్ చేశారో చేయలేదో అది మీకు మీ దానికి తెలుసు. బట్ మిగతా వాళ్ళు ఏటో అనుకున్నారని మీ ఆలోచన కలిగిందన్న మీరు తప్పు చేశారని ఏదో ఫీల్ అవుతున్నట్టే కదా. అండ్ అంతా అయ్యాక నేను ఇలా చేశానని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అంటే ఇక్కడ నీకు వాళ్ళతో లేకపోతే లేవు, వీళ్ళతో ఓనర్స్తో నాకు వైపు సెట్ అయ్యింది అని కూర్చున్నట్టే కదా. అండ్ మధ్యాహ్నం కూడా ఏదైతే కెప్టెన్స్ కంటెండర్గా సెలెక్ట్ చేసాక కూడా నువ్వు ఓనర్స్ రూమ్లో బెడ్ మీద ఎందుకు అంతసేపు కూర్చున్నావు? నీకు నామినేషన్ చేసింది ఎవరు? ఫుడ్ కోసం వచ్చి ఇటు అటు తిరుగుతుండి ఫుడ్ తినేస్తున్నావు అని చెప్పి ఎవరు నీకు అన్నారు? మరి ఎన్ని మాటలని ఓనర్స్కి రీతు గారు మీరు ఎలా సపోర్ట్ చేశారనిపిస్తుంది నాకు. అండ్ బర్నీ అన్నకి నాకు ఓటే లేదు కానీ అందరూ మెజార్టీ ఉండవు అని చెప్పావు. మరి బర్నీ అన్న మీద నీకు సపోర్ట్ లేదు, వీళ్ళ మీద నీకు ఓనర్స్ సపోర్టు. అక్కడ ఓనర్స్ మీద సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని ఎలాగన్నారు? అక్కడ మీరు ఒక మాట కరెక్ట్గా తెలివిగా చెప్పారు. ఏది చెప్పారు? ఇద్దరు ఆడుతున్నారంటే డెమాను, మనీష్, ఎమ్మాన్యుయల్, బర్నీ గారు అని తెలివిగా చెప్తారు. కానీ అక్కడ వన్ సైడ్ గేమ్ మీరు ఫిక్స్ చేశారు, నాకు అది అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఎపిసోడ్లో నైట్ ఏదంటే రన్ అయిందో అది నేను చూశాను కాబట్టి. ఎందుకంటే తర్వాత ఎమ్మాన్యుయల్ గారు వచ్చి కొంత కూర్చొని అన్న మీరు ఎందుకు అడగలేదు అవన్నీ అడుగుతారు. అది ఇవాళ ఎపిసోడ్లో నాకు తెలిసి వేయచ్చు. ఎందుకంటే నేను నైట్ దగ్గర 2, 12, 1 గంట అయిపోయింది అనుకుంటాను. అంతవరకు కూడా రీతు వీళ్ళ దగ్గరికి వచ్చి కనీసం మాట్లాడడానికి కూడా చూడలేదు. నేను చూసిన లైవ్లో కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please support my YouTube channel Positive Review with Prem.